ప్రజలకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం విధించిన విత్డ్రా పరిమితిని రోజుకు 10,000కు పెంచింది. అయితే అటు కేంద్రం మాత్రం క్యాష్లెస్ లావాదేవీలను పెంచే దిశగా మరికొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని యోచిస్తోంది. కొత్త నోట్లు మార్కెట్లోకి వచ్చిన కొద్దీ ఆంక్షలను కాస్త సడలిస్తూ వచ్చింది ఆర్బీఐ. మొదట ఏటీఎంలో రోజుకు 2,500 మాత్రమే తీసుకునే అవకాశం ఉండగా డిసెంబర్ 30న దాన్ని 4,500కు పెంచింది. ఇప్పుడు ఏటీఎం నుంచి రోజుకి 10,000 విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అయితే వారానికి విత్డ్రా చేసుకునే 24,000 లిమిట్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. కరెంట్ అకౌంట్ ఖాతాదారులు ఇక ఏటీఎం నుంచి వారానికి ₹1,00,000 తీసుకోవచ్చు. ఇన్ని రోజులు ఈ పరిమితి 50,000 మాత్రమే ఉండేది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్రం కోరిన 50 రోజుల గడువు డిసెంబర్ 31తో ముగిసింది. ఆ తర్వాత కూడా విత్డ్రాపై ఆంక్షలు కొనసాగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు ఆందోళనలతో హోరెత్తించాయి. ఈ డిమాండ్ల కారణంగానే ప్రస్తుతం ఉన్న విత్డ్రా పరిమితిని మరికొంత పెంచినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త నోట్లు కూడా విరివిగా మార్కెట్లోకి రావడంతో ఇబ్బందులేవీ లేవని గుర్తించిన ఆర్బీఐ ఆంక్షలను కాస్త సడలించింది. అయితే క్యాష్లెస్ లావాదేవీలను మరింత పెంచేందుకు కేంద్రం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఏటీఎంల నుంచి ఉచితంగా మనీ విత్డ్రా చేసుకునే అవకాశాలను తగ్గించే ప్రతిపాదనపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సొంత బ్యాంకు ఏటీఎంలో 5 సార్లు, ఇతర బ్యాంకుల నుంచి 3 సార్లు ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చు. అయితే ఈ లిమిట్ను కేవలం 3 పర్యాయాలకే పరిమితం చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశాల్లో ఈ మేరకు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఇంకా ఓ నిర్ణయం మాత్రం తీసుకోలేదు. ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే 3 సార్లకు మించి చేసే ఏటీఎం విత్డ్రాపై అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది.